గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండెవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండెవా. పరలోక రాజ దేవాది దేవా, పరలోక రాజ దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండెవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండెవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు అన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా అన్నమ్మకు మరియు మనుమడు తాతిరెడ్డి రోనక్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తాతిరెడ్డి చిన్నప్పరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు డెన్నిస్ కార్లే గారి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు నిర్మల కుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి పిల్లలు నళిన, ప్రవీణ్, షాలినా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత పుణ్యక్షేత్రం కీర్తిశేషులు శ్రీమతి ముమ్మిడి లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తానయస్సు క్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య బాలశౌరీలు మరియు కొచ్చెర్ల అన్నమ్మగార్ల కుటుంబం గ్రెగోరియన్ పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ పెంటారెడ్డి, ఇన్నారెడ్డి మరియు శౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కావలి విచారణ నిర్మల కుటుంబంలో దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న రన్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ వసంతకుమారి, ఆనంద్ కుమార్, దాసరి భాస్కర్రావు, లక్ష్మి, సంపత్ కుమార్, వినూత్న, సంతోషకుమారి, రాంబాబు, ప్రీతం, కృపారోహిత్, గౌతమ్, రిత్విక మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మల్కపల్లి విచారణ దొడ్డ కిరణ్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి
దొడ్డ విజయరాణి, క్రాంతి, అర్పిత, సాచిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రెడ్డి చిన్నమ్మ కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పవిత్రమైన దివ్య బలి పూజను త్రియేక దేవుని నామాన ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. 27వ సామాన్య ఆదివారంలోనికి మనము ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు 2వ పట్టణంలో యేసు ప్రభు వైపు చూస్తే మనకు మహిమ ఉంటుంది అన్న సత్యము మనకు విదితమవుతుంది. నిజమే, మన కుటుంబాలు వెలుగొందాలంటే, మన జీవితాలు వెలుగొందాలంటే యేసు ప్రభు వైపు మనము చూడాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనము తెలియజేస్తున్న అంశం ఏమనగా, నీవు ప్రభు వైపు చూడుము, నీ కుటుంబమును ఆయన ప్రకాశింపచేయును. నిజమే, సమస్యల మధ్యలో, అంధకారం మధ్యలో మనం ప్రభు వైపు చూస్తే ప్రభు మన కుటుంబాలను ఆశీర్వదించును, ప్రకాశింపచేయును. కనుక ఈ ఆదివారం రోజున ప్రభు వైపు చూద్దాం, ఆయనలో ఎదుగుదాం. ఆయనలో వైపు చూసిన ప్రతిసారి మన మహిమను పొందుకుందాం. కనుక ప్రత్యేకంగా ప్రభు వైపు చూడని సందర్భాలను చూసి మనము క్షమాపణ కోరుకుందాం. దేవా, నిన్ను చూడని సందర్భాలు ఎన్నో ఉన్నాయి, దాన్ని బట్టి మమ్మ క్షమించమని దేవునికి మొరపెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓ దార్ప పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం.
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము. జనితైక సుతుడాయి నినవార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మానేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించి ఉండును.
ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. పావన పితా, నేటి దివ్య బలి పూజ ఉద్దేశములను మీకు సమర్పిస్తున్నాము. ప్రతి ఉద్దేశము నిశ్చిత ప్రకారం నెరవేర్చుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. వారిరువురు ఏక శరీరులగుదురు. మొదటి పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటైన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వాటినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొకదానిని తీసి ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందించినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన జీవిత కాలమెందల్లా ప్రభు సియోను నుండి దీవించునుగాక. ప్రభువు సియోను నుండి దీవించునుగాక. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరూ మన జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. ప్రభు సియోను నుండి మిమ్ము దీవించునుగాక. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షవలే నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవు పిలకల వలె ఒప్పుదురు. అందరూ మన జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి దీవించునుగాక. ప్రభు సియోను నుండి దీవించునుగాక. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలను బడయును. నీ జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. నీ బిడ్డలను కన్నులారా చూతువుగాక. ఇజ్రాయేలీయులకు శాంతి కలుగునుగాక. అందరూ మన జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. ప్రభు సియోను నుండి మిమ్ము దీవించునుగాక. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనముల వరకు. సహోదరులారా, మనము యేసును మాత్రము చూచుచూనే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో
అభిషక్తుడగుట చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణిని చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఆ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను విడనాడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడువాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దాన్ని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని పలికి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
ఈ యొక్క రోజు మనం ధ్యానిస్తున్న అంశం, కుటుంబ బాధ్యతలను నెరవేరిస్తే, కుటుంబ బాధ్యతల ప్రకారం నువ్వు జీవిస్తే క్రీస్తులో ఎదుగుతావు. ఒక జంటకు, భార్యాభర్తలకు కొత్తగా వివాహమైంది. వివాహమైన 6 నెలలకే భార్య భర్త మీద కోర్టుకెక్కింది. విడాకులు కావాలని కోరింది. జడ్జి గారు భార్యతో, అమ్మా, 6 నెలల క్రితమే కదా మీకు వివాహమైంది, ఎందుకు విడాకులు కావాలి? నీ సమస్య ఏంటి అని అడుగుతున్నాడు. నీ భర్త నిన్ను సరిగా చూసుకోవట్లేదా? నీకు కావలసినవన్నీ ఇవ్వట్లేదా అని ఆ భార్యను జడ్జి గారు అడుగుతున్నప్పుడు ఆ భార్య సమాధానం, జడ్జి గారా, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, నాకు అన్నిటినీ ఇస్తున్నాడు, మరి ఎందుకమ్మా నీకు విడాకులు అంటే ఆమె చెప్తుంది, గత 6 నెలల నుంచి మా భర్తకు ఉదయాన్నే లేచి నేను చెప్తున్నాను, పేస్టు క్రింద నుండి ఒత్తమని చెప్తుంటే ప్రతిరోజు మా భర్త పైనుండే ఒత్తుతున్నాడు. చెప్పి చెప్పి విసిగిపోయాను, అందుకే నాకు విడాకులు కావాలి అని ఆ అమ్మ అంటుందంట. నిజమే ప్రియ సోదరి సోదరులారా, నేటి ఆధునిక యుగంలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. కుటుంబము బాధ్యత ఏంటంటే 2 ఈ యొక్క రోజు సువార్త పట్టణం ద్వారా మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఈ రెండింటిని చేస్తే తప్పకుండా నీవు క్రీస్తులో ఎదుగుతావు. మొట్టమొదటిది, విడాకులు తీసుకోకుండా ఏక శరీరులుగా జీవించాలి. అందుకే నేటి సువార్త పట్టణంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనము, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా ప్రభు చెప్తున్న మాట, విడాకులను నేను అసహ్యించుకొందును, ఏక శరీరులుగా జీవించుటకు నేను కుటుంబాన్ని ఏర్పరచాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ మొదటి బాధ్యత, విడాకులు లేకుండా కలిసిమెలిసి ఏక శరీరులుగా జీవించడం. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, ఆది మానవుడు ఒంటరి. అతనికి తోడుగా ఉండడానికి దేవుడు 10 మంది ఏవమ్మలను సృష్టించలేదు, కానీ ఒకే ఒక్క ఏవమ్మను సృష్టిస్తున్నాడు. అనగా ఒక మనిషికి ఒక స్త్రీని సృష్టించాడు, వారిని జతపరిచాడు, ఏక శరీరంలో చేశాడు. ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే మనస్తత్వంతో జీవించమని వారిద్దరిని కలుపుతున్నాడు. అక్కడే మనకు కనిపిస్తుంది కుటుంబ బాధ్యత, ఏక శరీరులుగా జీవించుటకు. ఆదిలో మానవుణ్ణి మట్టితో చేసిన దేవుడు స్త్రీని మాత్రం ప్రక్కటెముట నుండి సృష్టిస్తున్నాడు. పురుషుడి ప్రక్కటెముక నుండి స్త్రీ సృష్టించబడుతుంది. యావే ప్రభు అనుకోవచ్చు, పురుషుడి తల నుండి స్త్రీని సృష్టించవచ్చు, కానీ అలా చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే పురుషుడిపై స్త్రీ పెత్తనం ఉంటుందని దేవుడు గ్రహించాడు. ఒకవేళ కాలి నుండి ఏవమ్మను నేను సృష్టిస్తే పురుషుడు స్త్రీని అనగదొక్కుతాడు అని గ్రహించాడు. అందుకే పక్కటెముక నుండి దేవుడు ఏవమ్మను సృష్టిస్తున్నాడు. ప్రక్కటెముక ఎక్కడ ఉంటుంది? హృదయానికి అతి దగ్గరగా ఉంటుంది. అంటే ఆదాము ఏవమ్మ ఒకరికొకరు, ఒకరి హృదయానికి ఇంకొకరు దగ్గరగా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. అందుకే ప్రక్కటెముక నుండి సమానంగా ఒకరికొకరు ఏక శరీరులుగా జీవించమని ప్రభు వారిద్దరిని ఐక్యపరుస్తున్నాడు. ప్రభు ఉద్దేశం, ప్రతి కుటుంబం ఏక శరీరులుగా మారాలి, ఏక మనస్సు కలవారై జీవించాలి. 2 వ్యక్తులుగా జీవించకూడదు, కానీ 2 భార్యాభర్తలు కలిసి ఒకే ఒక మనస్సు కలవారై ఒకే ఆలోచనతో ఒకే విధంగా జీవించమని ప్రభు కోరుతున్నాడు. ఏక శరీరులై జీవిస్తే కుటుంబం ఆనందమయం అవుతుంది. ఆ కుటుంబంలో ప్రభు ఉంటాడు. ప్రభువుతో మీరు క్రీస్తులో ఎదుగుతారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అనేక కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయి.
మీరు చూడండి, వారి యొక్క జీవితంలో విచ్ఛిన్నం అవుతున్నాయి. కారణం కొన్నిసార్లు ఎందుకంటే ఒకే మనస్తత్వం, ఒకే ఆలోచన, ఏక శరీరుగా లేకపోవటం వల్ల. మీరు గమనించండి, మొదటి కుటుంబం ఆదాము ఏవమ్మ కుటుంబం. వారు ఏక శరీరులుగా ఒకే ఆలోచనతో జీవిస్తున్నప్పుడు, కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు వారు సంతోషంగా ఉన్నారు. ఒకరోజు ఏవమ్మ ఒంటరిగా నడుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడే సైతానుడు ఆ కుటుంబంలో ప్రవేశించాడు. ఆ ఆలోచనను మార్పు చేస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన కుటుంబాల మీద సైతానుడు నాట్యమాడే ప్రమాదం ఉంది. ఏవమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను శోధించింది, తినవద్దన్న పండును తినమని చెప్పింది. ఫలితంగా పాపములో పడుతున్నాడు ఏవమ్మ మరియు ఆదాము. ఒంటరిగా జీవిస్తే, ఏక మనస్కులుగా జీవించకపోతే తప్పకుండా మన జీవితం ప్రమాదం ఉంది. కుటుంబ జీవితం ప్రమాదం, ఒకే ఆలోచన లేకపోవడం వల్ల. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే భార్యాభర్తలు ఎవరికి వారే యమునా తీరేగా ఉంటున్నారు. భర్తకు తెలియకుండా భార్యకు సీక్రెట్స్ ఉంటాయి, భార్యకు తెలియకుండా భర్తకు అనేకమైన సీక్రెట్స్ ఉంటాయి. అలా ఉంటే అది ద్విమనస్కులు కలవాలుగా ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఏక మనస్సు కలవారే ఒకే ఆలోచనతో కుటుంబాన్ని నడిపించండి అని. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈసాకు రిబ్కా కుటుంబాన్ని మనం చూస్తే ఆ కుటుంబంలో కష్టాలు వచ్చినా ఒకే మనస్సు కలవారే ఉన్నారు. రిబ్కాకు సంతానం లేదు, రిబ్కా గొడ్రాలు. అలాంటి సందర్భంలో ఈసాకు వేరే పెళ్లి చేసుకోలేదు, విడాకులు తీసుకోలేదు. ఏక శరీరాలుగా ఉన్నాము అని గ్రహించి ఇద్దరు కలిసి దేవునికి మొరపెట్టారు, ఒకే మనస్సుతో ప్రార్థించారు. పరలోకం నుండి ఆశీర్వాదం పొందుకుంటున్నారు. వారికి ఒక కుమారుడు జన్మిస్తున్నాడు. కాబట్టి మనకు తెలుస్తున్న విషయం, ఇస్సాకు రిబ్కా ఏక మనస్కులై ఒకే శరీరాలుగా జీవించారు. కష్టాలలో కూడా ఒకరిని ఒకరు వీడకుండా కలిసిమెలిసి జీవించారు. అందుకే ఆ కుటుంబం ఆనంద కుటుంబంగా మారుతుంది. మరొక కుటుంబం తోబియా సారా కుటుంబం. ఇద్దరి జీవితాల్లో సమస్యలు. సారా జీవితంలో సమస్య, తోబియా జీవితంలో సమస్య. కానీ వారిద్దరూ మొదటి రాత్రి ఏక మనస్కులై ప్రభు వైపు చూస్తున్నారు. ప్రభు ఆ కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. యోబు భార్య, వారి కుటుంబాన్ని మీరు చూడండి. యోబుకు కష్టాలు వచ్చినప్పుడు భార్య ఏక మనస్సుగా ఉండకుండా భర్తను విడిచి వెళ్ళిపోతుంది. ఫలితంగా ఆ కుటుంబంలో యోబు భార్య పరిస్థితి చాలా హీనమైన స్థితికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఉదాహరణల ద్వారా ప్రభు నేర్పిస్తున్న సత్యం. ఏక శరీరులుగా ఉంటే మీ కుటుంబం క్రీస్తులో ఎదుగుతుంది. ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే విధంగా జీవితాన్ని నడిపించడం, ఇవన్నీ ఏక మనస్సులుగా, ఏక శరీరులుగా ఉండడం అంటే. రెండవది, మన కుటుంబం క్రీస్తులో ఎదగాలంటే మనకివ్వబడిన బాధ్యతలు, బిడ్డలను పెంచడం అనే బాధ్యత, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది, వివాహ బంధమునకు, ప్రేమ బంధమునకు దేవుడిచ్చే బహుమానము పుత్రులు పుత్రికలు. అనగా తల్లిదండ్రులకు దేవుడిచ్చే వరము బిడ్డలు. ఆ బిడ్డలకు నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు క్రీస్తులో ఎదుగుతావు. చాలాసార్లు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, తల్లిదండ్రులు బిడ్డలను అన్ని ప్రదేశాలకు తీసుకుని వెళ్తారు. పిల్లల్ని జిమ్కి తీసుకువెళ్తారు, స్కూల్కి తీసుకువెళ్తారు, సినిమాలకు తీసుకుని వెళ్తారు, పబ్స్కి తీసుకుని వెళ్తారు, ట్యూషన్స్కి తీసుకుని వెళ్తారు. కానీ తీసుకురావాల్సిన ప్రదేశం, అతి ముఖ్యమైన ప్రదేశానికి మన బిడ్డలను తీసుకొని రావట్లేదు. ఈరోజు సువార్త పట్టణాన్ని మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. వారు యేసు ప్రభు వద్దకు తమ బిడ్డలను తీసుకొని వస్తున్నారు. అలా తీసుకొని వచ్చిన బిడ్డలను ప్రభు ఎత్తుకొని కౌగలించుకొని ఆశీర్వదించి తనలో ఎదిగేలా చేస్తున్నాడు. మరి ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకు మీ విశ్వాసాన్ని ఇస్తున్నారా? మీ బిడ్డలను ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకొని వస్తున్నారా? అది మీ బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలకు విశ్వాసాన్ని ఇవ్వడం. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలను పెంచి పోషించడం. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించడం.
తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలను ప్రయోజకుల్ని చేయడం. ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం క్రీస్తులో ఎదుగుతాం. కాబట్టి బిడ్డలకు చేయాల్సిన పనులు మనం చేసినప్పుడు, ఏక శరీరులుగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించినప్పుడు తప్పకుండా మీరు క్రీస్తులో ఎదుగుతారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని ప్రభు వాగ్దానం చెప్తుంది. కాబట్టి విడాకులు లేవని గ్రహించండి, ఏక శరీరులుగా ఎదగండి, బిడ్డలను పెంచండి. ప్రభు మీ కుటుంబములను దీవించునుగాక. అందరం లేచినబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క దానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మీరు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండు అని ఈరోజు సువార్త పఠనం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నారు. కనుక మనము మన విశ్వాసంలో దేవునితో ఏక శరీరులై జీవించే కృపను దయచేయమని మన అవసరముల నిమిత్తం ప్రభువును ప్రార్థించుదాము. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, మా ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, పూల అంతోని కార్డినల్ గారి కొరకు, పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, ఉపదేశుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కుటుంబ బాధ్యతలను వీరు అందరికీ బోధించే గొప్ప శక్తిని దయచేయమని బ్రతిమాలుచున్నాం. ప్రభువా, నీ సువార్తను వ్యాపింప చేయుటకు వీరికి పవిత్రాత్మ శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, కుటుంబము ద్వారా నీలో ఎదగాలని నీవు ఆశపడుతున్నావు. అందుకే ఆదాముకు తోడుగా ఏవమ్మనిచ్చావు. అదేవిధంగా ఈ దివ్యవాణి ఛానల్ను వీక్షిస్తున్న అనేక కుటుంబముల కొరకు నీకు మొరపెడుతున్నాం. తండ్రి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ప్రభువా నీ వైపు చూస్తూ, నీలో ఎదుగుతూ, తమ బాధ్యతలను నెరవేర్తిస్తూ, పిల్లలను పెంచుతూ, నీకు ప్రీతికరమైన జీవితం జీవించే గొప్ప కృపను, శక్తిని, బలమును కుటుంబములన్నింటికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయుడైన తండ్రి, ప్రత్యేక విధంగా వ్యాధులతో బాధపడుచున్న వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, ప్రతి రోగము నీ నామములో విడుదల పొందుతుంది. కనుక ప్రతి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ బలమును వారికి ఇచ్చి స్వస్థత దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, చిన్నారి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. ఆ రోజు ఏ విధంగా అయితే చిన్నారి బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి వారిని దీవించావో, ఈ చిన్నారి బిడ్డలందరినీ కూడా నీకు సమర్పిస్తుండగా ప్రతి చిన్నారి బిడ్డను దీవించి వారికి జ్ఞానవరమును దయచేయండి, ఆయురారోగ్యములను ఇవ్వండి. ప్రభువా, చిన్నారి బిడ్డలలో తల్లిదండ్రులు విశ్వాసం పెంపొందించలాగున తల్లిదండ్రులకు కూడా శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ప్రత్యేక విధంగా మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకొనుచున్నాం. దయగల తండ్రి, ప్రభువా, వారు చేసిన ప్రతి పాపమును క్షమించండి.
నీ వెలుగును వారందరికీ చూపించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మన సొంత అవసరముల కొరకు ప్రభువును ప్రార్థించుదాం. ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతిలు, స్తోత్రములు, వందనములు. ప్రభువా, కుటుంబములను ఏర్పరిచి కుటుంబములను ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రములు. మా దివ్యవాణి ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును దీవించండి. కష్టములోను నష్టములోను వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నీకు ప్రీతికరమైన జీవితం జీవింప వారికి శక్తిని దయచేయండి. ప్రత్యేకంగా దివ్యబలి పూజలు అర్పిస్తున్న ప్రతి కుటుంబ ఉద్దేశంలను నెరవేర్చండి. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మనాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవన ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఆ ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారం స్థాపింపబడిన బలులను దయతో స్వీకరించుమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యం నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపము వలన నీ బిడ్డలు నీ నుండి దూరం అయిపోయినప్పుడు నీ కుమారుని రక్తముతోనూ
పవిత్రాత్మపు శక్తితోనూ వారిని మరలా నీతో సఖ్యపరచుకొన చిత్తగించితివి. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరముగాను పవిత్రాత్మ ఆలయముగాను వారిని తయారు చేస్తివి. నీవు పుత్రునితోనూ పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న విధముగా నీ ప్రజలను శ్రీసభలో సమైక్యపరచి నీ అపరిమిత జ్ఞానమును సన్నుతించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున దూతల గాన బృందములతో ఏకమై ఆనందముతో మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవే మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను మేము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని కార్డినల్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుంగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు యేసుప్రభు ఇచ్చిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితము దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. తన్ను నమ్ము వారికి తన్ను వెదకు వారికి ప్రభువు మేలు చేయును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గంలో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని
చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాకడి మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి